దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ప్రభు వారు జకర్యా గ్రంథం ద్వారా మనతో మాట్లాడబోతున్నారు. రాకడ దినాన్ని గుర్చే వచ్చిందండి వాక్యం. ఇప్పుడు తీయగా ప్రభు ఏం మాట్లాడాలో నాకు తెలియదు. ప్రభు ఏం మాట్లాడబోతున్నారు, దయతో అందరూ వినగలరని నా మనవి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనము వరకు గల దేవుని వాక్యాన్ని చదివి దాన్ని వివరించుకుందాము. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లగొట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో సగము మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యానికి స్తోత్రం. ఆయన ఏంటి ప్రభు, రాకడ దినాన్ని గుర్చి ఇచ్చేశాడు దేవుడు. చూడండి వాక్యం ఏమంటున్నాడు ప్రభు వారు. యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా దినము వస్తూ ఉంది. దేవుని రాకడ, దేవుడు ఇచ్చేస్తున్నాడు. అంత్యకాలం అంటున్నాం కదా. ఇదిగో జకర్యా గ్రంథము 14వ అధ్యాయం మీరందరూ చదవండి. యెహోవా దినము వస్తున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడిపోతుంది. అంటే పట్టణంలోనే పనిచేస్తారట. ఎలాగనగా యెరూషలేము మీద యుద్ధం చేయుటకు నేను అన్యజనులను సమకూర్చబోచున్నాను. దేవుడు చూశారండి, అన్యజనులందరూ కూడా ఇప్పుడు దేవుని పట్టణమైనటువంటి యెరూషలేమును మరి యెరూషలేము మీదకి యుద్ధానికి సమకూరుస్తున్నాను అంటున్నాడు దేవుడు. అవే రోజుల్లో ఉన్నాం మనం. నేను ఎక్కువగా యెరూషలేమును గురించి నేను చాలా బాధపడుతూ ఉంటాను, ప్రార్థిస్తున్నాను. మరి అక్కడ చూడండి, ఆ పట్టణము పట్టబడుతుందట. యెరూషలేం పట్టణము పట్టబడుతుంది అన్యజనుల చేత. అది ఇండ్లు కొల్ల పెట్టబడును, ఇళ్ళన్నీ కూడా దోచేసుకుంటారు. స్త్రీలు చెరపబడతారు. అలాగే పట్టణంలో సగం మంది చెరపట్టబడి పోవుదురు. పట్టణంలో సగం మంది చెరపట్టబడతారట. అబ్బా దేవానికి స్తోత్రం నాయన. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. మిగిలిన వారు పట్టణంలో ఉంటారు. మరి దేవుని చిత్తమండి. ఎవరైతే నిలుస్తారో, ఎవరైతే ఉంటారో, ఎవరైతే పోతారో మనకి తెలియదు. ఎంతమంది కొల్లగొట్టబడిపోతారో, ఎంతమంది చెరపబడతారో, స్త్రీలు ఎన్ని ఇండ్లు దోచేసుకుంటారో తెలియదు. కాబట్టి శేషించిన వారు మాత్రం నిర్మూలమ కాకుండా పట్టణంలోనే నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధం చేయు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువారు ఎలా వస్తారు? అప్పుడు యెహోవా బయలుదేరి వస్తారు. అట్లాగే తాను యుద్ధకాలమున యుద్ధం చేయు రీతిగా, యుద్ధంలో ఎట్లయితే యుద్ధం చేస్తారో యుద్ధశూరుడిలాగా వస్తాడు ఆయన. ఆయన బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధం చేయు రీతి